అందరికీ నమస్కారం. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నా సోదర భారతీయులందరికీ శుభాకాంక్షలతో మీ ముందుకొస్తున్నాను. మిత్రులారా, ఒక దేశభక్తి పౌరుడిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా మనమందరం కొద్దిసేపు ఈ యొక్క 75 సంవత్సరాల భారతదేశ ప్రయాణాన్ని ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే చరిత్రను విస్మరించిన వాళ్ళు చరిత్రను నిర్మించలేరంటాడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంత సత్యమో కదా. కాబట్టి ఈ 75 సంవత్సరాలలో ఎలాంటి ప్రయాణం కొనసాగింది, ఎక్కడ అభివృద్ధి చెందింది, ఎక్కడ విఫలం చెందామో ఒకసారి చూద్దాం. భారతదేశము అంతకుముందు ఎప్పుడు కూడా స్వతంత్రంగా లేదు. 500 సంవత్సరాలు దాదాపుగా పరాయి పరిపాలన కిందనే ఉండింది. మొఘలుల పరిపాలన కింద, తర్వాత బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు చాలా పరిపాలన కింద ఉన్నారు. ఆ తర్వాత ఇవి ఉన్నది కూడా అనేక చిన్న చిన్న సామంత రాజ్యాలుగా ఉంది. కాబట్టి స్వాతంత్రం సిద్ధించుకున్నటువంటి దేశము ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవటము అది మొట్టమొదట ప్రాథమిక కర్తవ్యం. దానిని నేటి వరకు సక్సెస్ఫుల్గా భారతదేశం నిలబెట్టుకుంది. అదొక సక్సెస్, నా దృష్టిలో అదొక విజయం. ఇక రెండవ విజయము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం. మన పొరుగున మనతో పాటు స్వతంత్రం వచ్చినటువంటి పాకిస్తాన్ ప్రజాస్వామ్యం అభాసుపాలవుతుంది. మిలిటరీ అధికారంలోకి వస్తుంటుంది. ఇప్పుడు ఇండైరెక్ట్గా తీవ్రవాదులే అధికారంలో ఉంటారు. కానీ మన భారతదేశం అలా కాదు. ఎలక్షన్స్ ద్వారా, ప్రజా బ్యాలెట్ ద్వారానే అధికారం మార్పిడి జరుగుతుంది. ఇది ఒక సక్సెస్. ఏ దేశ అభివృద్ధినైనా ఎలా చూస్తారు? తలసరి ఆదాయాన్ని బట్టి, ఇంకా ఉన్నటువంటి సూచికలను బట్టి ఆ దేశ అభివృద్ధిని చూస్తుంటారు కదా. ఈ దేశ బడ్జెట్ ఎంత, వీటన్నిటిలో చూస్తే దేశం చాలా అభివృద్ధి చెందింది. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, అంతకుముందు స్వపరిపాలన లేకుండే పరాయి పరిపాలన ఉన్నటువంటి భారతదేశం, అనేక మూఢనమ్మకాలకు నిలయమైన భారతదేశం, జనాభా అధికంగా ఉండి అది కూడా అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి దేశం, ఎంతో వెనుకబడి ఉన్న దేశము అనూహ్యమైనటువంటి అభివృద్ధి పథంలోనికి వెళ్ళిందనే చెప్పుకోవాలి. ఆ రోజుకి ఈరోజు ప్రపంచానికి మనం వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన దేశం నుండి ఎంతో అభివృద్ధి జరిగింది. వాటిని అభినందించదగిన, గౌరవించదగిన, గర్వించదగిన విషయాలు. మంగళయాన్ అంగారకుడి మీదకి కూడా పరిశోధన కొరకు మనం పంపించగలిగాం. రాకెట్ ఇంజిన్ తయారు చేసే టెక్నాలజీ మనకు ఇవ్వకపోతే సొంతగానే క్రయోజనిక్ ఇంజిన్ని తయారు చేసుకోగలిగిన సామర్థ్యాన్ని మనము సాధించగలిగాం. ఎంతసేపు యుద్ధ విమానాలు కొనడమే కాకుండా ఎక్స్పోర్ట్ చేసి ఇతర దేశాలకు అమ్మే స్థాయికి డిఫెన్స్ రంగంలో దేశం అభివృద్ధి చెందింది. ఇతర దేశాల శాటిలైట్స్ని మన దేశపు రాకెట్ పిఎస్ఎల్వి ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టే స్థాయికి ఎదిగాం. ఇదన్నీ అభివృద్ధి సూచికలే. గర్వించాలి. హృదయం ఉప్పొంగుతుంది, రోమాలు నిక్కపొడుస్తాయి ఈ అభివృద్ధిని గుర్తు తెచ్చుకుంటే. నేడు మైక్రోసాఫ్ట్ అధినేత, గూగుల్ అధినేత, పెప్సీ అధినేత భారతదేశం నుండి వచ్చిన వాళ్ళే. ఇంగ్లాండ్ దేశానికి రాజుగా ఆ ప్రధానమంత్రికి ఒక భారతీయుడు, అంటే ప్రవాస భారతీయుడు పోటీపడే స్థాయికి వెళ్ళింది. అమెరికా దేశంలో భారతదేశ మూలాలు ఉన్నటువంటి కమలా హ్యారిస్ ఈనాడు వైస్ ప్రెసిడెంట్గా ఉంది. భారతదేశం చాలా ఎదిగింది, ఒకప్పటి పరిస్థితి కాదు. అయితే ఈ విషయాల్లో అభివృద్ధి చెందింది, ఏ విషయాల్లో భారతదేశం వెనకబడి ఉందో ఒకసారి చూద్దాం. ఆనాడు భారతదేశానికి సహజ సంపద చాలా ఉంది. ఈ దేశంలో గనులు, మైన్స్ కావచ్చు, అటవీ సంపద కావచ్చు,
లేకపోతే ఈ యొక్క ఓడరేవులు కావచ్చు, విస్తారమైనటువంటి సముద్ర మట్టం కావచ్చు, ఇంత విశాలమైన భారతదేశం, ఇంత జనాభా, ఇవన్నీ పెట్టుకొని కూడా భారతదేశం కొన్ని విషయాల్లో చాలా నష్టపోయింది. లేకపోతే సాధించాల్సినంత ప్రగతి సాధించలేకపోయింది. ఈరోజు మనం 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. కొన్ని రోజుల క్రితం రాజస్థాన్లో ఇంద్రకుమార్ అనే ఒక వ్యక్తి, ఒక దళిత విద్యార్థి, టీచర్ యొక్క కుండలోని నీళ్లు తాగాడని ఒక టీచరే కొడితే ఆ బాలుడు చచ్చిపోయాడు. ఎక్కడుంది మన భారతదేశం? కాశ్మీర్లో ఆయేష్ అనే అమ్మాయి అత్యాచారం జరిగితే ఆ అత్యాచారాన్ని చేసినటువంటి వాళ్లకు అనుకూలంగా ఒక పార్టీ ఎమ్మెల్యేలే రోడ్ల మీద ర్యాలీగా తిరిగారంటే దేశం ఎటెళ్తుంది? కొన్ని విషయాల్లో అనూహ్యమైన ప్రగతి, ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో మనం ఉన్నాం, అందులో నో డౌట్. కానీ మరికొన్ని విషయాల్లో దేశం చాలా వెనకబడింది. సంపదంతా కొంతమంది చేతుల్లోకే పోగవుతుంది. 10 సంవత్సరాల క్రితం ఆదాని ఎవరు తెలియదు. ఈరోజు ప్రపంచంలోనే ద 4th రిచెస్ట్ పర్సన్గా ఎమర్జ్ కాగలిగాడు. ఎలా? ఇంకో 5 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 కూడా కాగలడు. ఎలా? సంపాదించా. ఈ సందర్భంలోనే రతన్ టాటా వాళ్ళు ఒక మాట అన్నారు, అప్పట్లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆస్తులు సంపాదించేవాళ్ళం, అయితే ఇప్పుడు మ్యానిపులేట్ చేసి ఆస్తులు సంపాదిస్తున్నారని చెప్పాడు. వ్యాపారాలలో, లావాదేవీలలో, లేకపోతే సక్సెస్ఫుల్ కంపెనీలు నడిపి ఆదాని అభివృద్ధి చెందితే సంతోషం. కానీ మనకు తెలుసు వాస్తవం, ఈ దేశంలో ఏ తెల్లవాడైతే ఈ దేశ సంపదను కొల్లగొట్టుకుపోతున్నాడని చెప్పాము, ఆ దేశ సంపదని ఈ దేశ పౌరులు అనుభవించాలి. అది వాళ్ళ హక్కు, బర్త్ రైట్. అది ఈ దేశ సంపదకు మనం వారసులం. ఈ దేశ సంపదలో నాకు వాటా ఉంది. మనము అనుభవించాల్సి వస్తే అది ఈ దేశ పౌరులు అనుభవించాలి. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏం జరిగిందంటే, ప్రభుత్వ వనరులను, ప్రభుత్వ ఆస్తులను గుత్తనంగా కొంతమంది ఆశ్రిత పెట్టుబడిదారులకు, క్రోనీ క్యాపిటలిస్టులకు కేటాయించడం జరిగింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేయడం జరుగుతుంది. అధికారికంగా జరిగేటటువంటి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి దోపిడీ ఇది. రోజు మన మార్కెట్లో చూసినటువంటి దోపిడీకి చాలా వ్యత్యాసం. వ్యాపారం చేస్తూ ఎక్కడో దగ్గర దోపిడీ జరుగుతుంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ పూర్తిగా ప్రభుత్వమే సహకరించి కొంతమందిని డబ్బు, ఈ యొక్క పెట్టుబడులు, తర్వాత భూములు, ఆస్తులు, అన్నీ భారతదేశంలో ఉన్నటువంటి ఆదాయం అంతటిని ఈరోజు కోల్పోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి నిధులు ఇప్పుడు నిధులు లేవు. ఎల్ఐసిలో ప్రభుత్వం తన వాటా తీసేస్తుంది, బీపీఎల్లో తీసేస్తుంది, అన్నిట్లో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంది. అన్నీ భారతదేశము పోనీ ఏం చేస్తున్నది? ఈ డబ్బులన్నీ ఇవన్నీ మళ్ళీ కొంతమంది తమ వర్గ నాయకులకు, తమ వ్యక్తులకు పెడతారు. అభివృద్ధి ఎవరిది? భారతదేశ ప్రజలదే. ఒక ప్రభుత్వాన్ని కాదు, పొరపాటు ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ. ఇక్కడ ఓటమి కూడా మనందరిదే. ప్రజలు చైతన్యంగా లేకపోతే ఏం జరుగుతుందో మనకు కనపడుతుంది. ప్రశ్నించేవాడు లేకపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఒక వ్యక్తి యొక్క లాభం కోసం మునుగోడులో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇంత నష్టం జరుగుతుంది. సౌత్ ఇండియా అన్ని విషయాల్లో నిర్లక్ష్యానికి గురవుతుంది. ఒక్కడు నోరు మెరపడే, ఒక్క ఎంపీ మాట్లాడే. 600 కోట్ల రూపాయలు గుజరాత్కు కేటాయించడం జరుగుతుంది స్పోర్ట్స్ కోటాల్లో. అదే తెలంగాణకు 24 కోట్లు. ఎంత వ్యత్యాసం, ఎంత తేడా, ఏంటి పక్షపాతం? పరిపాలకుడు మంచిగా ఉంటే, ఈ దేశ సంపదను సరిగ్గా కాపాడుకుంటే
ఈ దేశ సంపదను అందరికీ సరిగ్గా విభజిస్తే, అందరికీ చేరుకునేలాగా చేయగలిగితే ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఒకడు అభివృద్ధి చెందడం ఈ దేశం అభివృద్ధి చెందడమా? ఒక అదానీ అభివృద్ధి చెందితే, ఒక రిలయన్స్ అంబానీ డెవలప్ అయిపోతే ఇండియా మొత్తం డెవలప్ అయినట్లా? 140 కోట్ల మంది ప్రజలు వాళ్ళేం కావాలి? మిగిలిన వాళ్ళు ఇంకా ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. చాలా బాధాకరం. సిఐడి, ఏసీబీ, ఈడీలు, ప్రభుత్వము ప్రతిపక్షాలను బెదిరించడానికి వాడుకుంటున్నాయి తప్ప వాస్తవానికి అవి ఇండిపెండెంట్గా పనిచేయట్లేదు. న్యాయ వ్యవస్థలో కూడా జోక్యం చేసుకున్నారని, న్యాయం కూడా ఫంక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరగట్లేవని ఇంతకుముందు ఉన్న ప్రధాన న్యాయమూర్తి గారే కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి 4 వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుంది ఈ దేశంలో? మిత్రులారా, నేను ఒక పద్యాన్ని చదివి నేను ముగిస్తాను. 1907 సంవత్సరం రాజమండ్రి సభలో బిపిన్ చంద్రపాల్ సమక్షంలో ఈ పద్యాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు చెప్పడం జరిగింది. నిజంగా అది చదివితే, అది వింటే ఈనాటికి ఆ పరిస్థితి ఎంత స్పష్టంగా ఉంది కదా, ఎంత రియాలిటీగా అర్థమవుతుంది కదా అని అనిపించింది. ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారగు గడుసరి గొల్లవారు, పితుకుతున్నారు మూతులు బిగియబట్టి. భరతఖండంబు, భారతదేశము చక్కని పాడియావులంటే హిందువులకు లేగదూడల వలె, హిందువులు లేగదూడల వలె ఏడుస్తూ ఉంటే, చిన్నపిల్లల్లాగా ఆవు దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లల్లాగా హిందువులు అంటే భారతీయులు ఏడుస్తుంటే, తెల్లవారగు గడుసరి గొల్లవారు వాళ్ళు మూతులు బిగబట్టి పాలు పెత్తుకుంటున్నారు, ఈ దేశ సంపదను కొల్లగొట్టుకుపోతున్నారు అని. ఇప్పుడు ఈ పద్యాన్ని ఇలా చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. భరతఖండంబు చక్కని పాడియావు, సౌత్ వారు, సౌత్ దేశంలో, దక్షిణ దేశంలో ఉన్నటువంటి వారు లేగదూడలై ఏడ్చుచుంటే, గుజరాత్ వారకు గరిసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియబట్టి. చూడండి, ఇప్పుడు దేశం అదే జరుగుతుంది. పక్షపాతం, అన్నిట్లో పక్షపాతం. సౌత్ ఇండియా నుంచేమో ఆదాయం రావాలి. ఎక్కడైనా మీరు చూసారా? 100 రూపాయల పెట్రోల్లో 70 రూపాయలు పన్నులే. ఏ వస్తువైనా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంటే దాన్ని అమ్మేటప్పుడు దాని ట్యాక్స్ ఎంతవరకు ఉంటే సమంజసం? 100 రూపాయలు, ఒక 50 రూపాయల వస్తువుకి 50 రూపాయలు తయారీ ఖర్చు 50 రూపాయలు అవుతే మ్యాక్సిమం దాన్ని అమ్మడానికి 100కు కూడా 1 రూపాయి పెరగకూడదు. అది మ్యాక్సిమం కాస్ట్. కానీ మన దేశంలో పెట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంటే 3 ఎక్కువకు మనం కొనుక్కోవాల్సి వస్తుంది. 100లో 70 రూపాయలు పన్నులే. ఎందుకు పన్నులే? మనం ఈ ప్రభుత్వం కొత్తదా? అంతకుముందు ఉన్నాయన యూపీఏ గవర్నమెంట్ వ్యాట్ పన్ను వేశారు, అది వ్యతిరేకించారు వీళ్ళు వచ్చి ఆ వ్యాట్ నుంచి మళ్ళీ కొత్త పన్నులు వేశారు. స్వచ్ఛ భారత్ ట్యాక్స్, ఆ స్వచ్ఛ భారత్ జరగదు, ట్యాక్స్ మాత్రం వసూలు అవుతుంది. జిఎస్టీ, అదేం జిఎస్టీ అర్థం కాదు. భార్యాభర్తలు కలిసి కొంచెం ఒక పూట అన్నం తిందామని హోటల్ తింటే దాంట్లో 17% జిఎస్టీ. అన్నిట్లో దేంట్లోనైనా పన్నులు విస్తారంగా పెరుగుతున్నాయి. పరిపాలన అంటే కేవలం ఇదే పరిపాలన అనుకుంటున్నారు, పన్నులు వసూలు చేయడమే పరిపాలన అనుకుంటున్నారు. చిన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ డే ఉంటుంది స్కూల్లో. ఆ స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే ఉన్నప్పుడు టీచర్గా చిన్న పిల్లలే, విద్యార్థులే టీచర్స్గా ఆ రోజు పనిచేస్తారు. సో అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ప్రతిభ, వాళ్ళ యొక్క
ఆ పాఠాలను చెప్పే దాంట్లో చూపించాలి, అంతేగాని కొట్టే దాంట్లో చూపించకూడదు. టీచర్ అంటే ఇలా ఉండాలి, ఇలా కొట్టాలని ఇలా కొడుతుంటారు కొంతమంది. వాడు చెప్పడం మీద దృష్టి పెట్టాడు, ఈ పాఠాన్ని ఇలా చెప్పాలి, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది లేదు, కొట్టడం మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఈ చిన్నపిల్లల పరిస్థితే ఈ భారతదేశంలో దాపురించింది. ట్యాక్సులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ దేశ అభివృద్ధి మీద లేదు. ప్రచారంలో ఉన్నటువంటి శ్రద్ధ అభివృద్ధిలో లేదు. దేశం ఏమవుతుందంటే, ఒకప్పుడు ఒక మాట ఉండే, బ్రెయిన్ డ్రైన్ అని, మేధో వలస. అంటే ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని. ఇప్పుడు అదే పరిస్థితి. భారతదేశంలో సంపద వెళ్ళిపోతుంది. ప్రభుత్వమే వారికి ఈ యొక్క బ్యాంకు రుణాలు ఎగగొట్టే వాళ్ళకి సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, వాళ్ళ డబ్బులను రైటప్ చేస్తుంది. అదే ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తి కొంచెం ఆలస్యం అయితే కూడా అతని పైన ఏదైనా చేస్తుంది, ఎంత దాకానైనా అతని ఆస్తులను వేలం వేస్తుంది. కానీ ధనవంతులకు ఒక విధంగా, వేరే వాళ్ళకి విధంగా. వాస్తవానికి భారతదేశం అంతా ఈ 140 కోట్ల మంది ప్రజలు ఒక తల్లి పిల్లలైనప్పుడు ఈ దేశ సంపద అందరికీ సమానంగా పంచిపెట్టబడాలి, అందరికీ సమానంగా న్యాయం ఉండాలి. ఈ 75 సంవత్సరాల్లో ఊహించని ప్రగతి, అభివృద్ధి జరిగింది కొన్ని విషయాల్లో, శాస్త్ర సాంకేతిక రంగంలో. కానీ మరికొన్ని విషయాల్లో చాలా అట్టడుగు స్థాయిలో, భారతదేశం గౌరవించే స్థాయిలో కాదు, భారతదేశం ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకునే స్థాయిలో ఈ దేశాన్ని తీసుకెళ్తున్నారు. అయితే అడగందే అమ్మైన అన్నం పెట్టదంటారు. మనం ప్రశ్నించకపోతే, మనం అడగకపోతే ఎందుకు ఈ ఎంపీలు ఎందుకు అడగలేకపోతున్నారు? ఒక వ్యక్తి తన కోసం జరిగినటువంటి ఒక నష్టానికి, తన రాజకీయ ప్రయోజనం కొరకు ప్రభుత్వంపై పోరాటానికి కూడా సిద్ధపడుతున్నారు కదా. మరి సౌత్ ఇండియాకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేరు? ఎందుకో తెలుసా? వాళ్లకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళకు ఈడీకి భయపడతారు, ఏసీబీకి భయపడతారు, సిఐడికి భయపడతారు. ఇది కారణం. ఈ దేశం ఇప్పుడు బాగుపడాలంటే ఏం కావాలి? ఈడీకి భయపడని, సిబిఐ కేసులకు భయపడని, పోరాటం చేయగలిగి ఆర్థిక ప్రయోజనాలు లేనటువంటి వ్యక్తులు అధికారంలోకి రావాలి. ఇంకేముంది? దేశంలో చాలా సంపద అప్పుడైపోయింది. ఒక్క బ్లాక్ మనీ ₹1 తెచ్చారా? తీసుకురాలేదు. దేనికోసం వచ్చారు? నేను బ్లాక్ మనీ తీసుకొస్తాను కదా, బొగ్గు కుంభకోణంలో అరెస్ట్ చేస్తానని చెప్పాడు కదా, ఆ డబ్బులన్నీ కక్కిస్తా అన్నాడు కదా. ఎవరు అరెస్ట్ చేశారు? ఎవరి దగ్గర వసూలు చేశారు డబ్బులు? దేశము దోచుకోబడుతుంది. దానికి ప్రభుత్వమే ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తుంది. కొంతమంది మత నాయకులు సైతం ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన నాయకుడు ఓట్లేయండి అని చెప్పారు. ఇప్పుడు అందరూ నోరు మూసుకున్నారు. ఏం జరుగుతుంది? ఈ దేశము 75, 100 కూడా అవుతుంది. సంవత్సరాలు పెరుగుతుంటే సంవత్సరాలు పెరుగుతాయి. అది కాదు. ఏ కలలతో, ఏ ఉద్దేశంతో మనము ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నామో ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఈ 140 కోట్ల మంది ప్రజల అభివృద్ధి అవుతుందా? లేదా ఒకరో ఇద్దరో చెందే అభివృద్ధి అవుతుందా? ఈ 140 కోట్ల మందికి న్యాయం జరిగితే ఈ దేశం న్యాయంగా ఉన్నట్లా? లేదా ఒకరికో ఇద్దరికో న్యాయం జరిగితే న్యాయంగా ఉన్నట్లా? సమాధానం మీకు తెలుసు. ప్రియమిత్రులారా, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వివేచన పరులు, ఆలోచన పరులు, మీ అభిప్రాయాలను చెప్పండి, ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. మౌనమే అన్నిటికంటే ప్రమాదం. ఒకప్పుడు మౌనంగా ఉండొచ్చు, ఎగ్జామ్ హాల్లో మౌనంగా ఉండాలి, కానీ కార్యరంగంలో కాదు. ఇక్కడ నువ్వు నోరు తెరవాలి, విషయం తెలుసుకున్నవాడికి చెప్పాలి. నేనేదో గొప్ప తెలివిగలవానని కాదు, జరుగుతున్న సంఘటనలు గ్రహించిన తర్వాత చెప్పకుండా ఉండడం తప్పు, నేరమని భావిస్తున్నాను. కాబట్టి ఇండియా అగ్రదేశంగా వెళ్ళాలంటే, ఇంకా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ 140 కోట్లలో
అందరూ న్యాయంగా ఉండాలంటే, అందరికీ సమాన అవకాశాలు ఉండాలంటే, ఆ బాధ్యత, ఆ పని చేయగలిగిన శక్తి, సామర్థ్యాలు ఆ ప్రజలపైన, మనపైన ఉంది. మనం తీసుకునే నిర్ణయాలపైన ఉంది. మనం వేసే ఓటు పైన ఉంది. కాబట్టి మీరందరూ బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆశిస్తూ మరొకసారి 75 సంవత్సరాల వజ్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భారత్, జై ప్రజాబంధు.